90s అయినా జెన్జీ అయినా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చేసుకున్నారు కదా? అర్జెంటుగా అందరు ఆగమని చెప్పే, నా వల్ల అస్సలు కావట్లేదు. ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయిపోయారంట. ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అతన్ని? హ్యాపెన్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇంట్రెస్టింగ్. హాయ్ కేఫ్ స్ట్రేంజర్. ఓ, నువ్వు చూసావా? నేను చూసినట్టు నువ్వు చూడలేదా? చూశాను, కానీ కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. సారీ, ఇంట్రోవర్ట్ థింగ్స్. ఏముంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ మోహిత్. హాయ్, ఐఎమ్ సుష్మా. బ్లాక్ కాఫీ. కోల్డ్ కాఫీ. వీఆర్ లిటరలీ ఆపోజిట్స్. మనం అందుకే కనెక్ట్ అయ్యామేమో. సో వాట్ నౌ? సో పర్ఫెక్ట్ డేట్. ఓకే, లెట్స్ డూ ఇట్. What do you like to have? బ్లాక్ కోల్డ్ కాఫీ. కాఫీ. Date better with Happen. Download the app now. Link in the description. వస్తున్న గెస్ట్లను ఎలాగైనా ఆపేయాలి, ఎలాగైనా ఆపేయాలి, ఎలాగైనా ఆపేయాలి, ఎలాగైనా ఆపేయాలి. ఏ, వచ్చే గెస్ట్లు ఆగిపోవాలని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు గెస్ట్లనే కనిపిస్తారు, కానీ నా న్యూస్ తెలిసాక గోస్ట్లా మీద పడిపోతారు. ఏమైంది, ఎందుకు ఇలా అయింది, నీలో ఏదో తక్కువ అయింది అనుకుంటూ చూసాడంటావా? అర్థమైపోయిందంటావా? ఏ, వాడికి అర్థమవుతుంది, చిన్న పిల్లోడాడు. ఏమో, మీ తమ్ముడు కదా. రే బామర్ది, ఇట్రారా, ఇట్రా. ఇల్లు ఆడుకోరా. మరెందుకు పిలిచాడు? సర్లే, ఏదో దాస్తున్నారు. ఇందులో నాకేంటి మరి? నీకేంటా? నీ డ్రీమ్ నెరవేరుస్తారా? డ్రీమా? ఏ డ్రీమా? ఓహో, ఏ డ్రీమా? మేరీ జాన్, మేరీ జాన్, మేరీ జాన్. పక్కా కదా? పక్కారా? నువ్వు ముందెళ్ళు. మేరీ జాన్, మేరీ జాన్, మేరీ జాన్. అసలు మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వచ్చే వాళ్ళకి నిజం చెప్తే సరిపోతుంది కదా. నిజం చెప్పేయాలా? అసలు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినప్పుడు నిజం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి మీ అమ్మకి నిజం చెప్తే ఎలా ఉంటుందో ఊహించు. ఏంటి, తిన్నదరక వాంతులు చేసుకుంటే నెల తప్పిందనుకున్నావా? ఈ వాంతులకి ఆ వాంతులకి తేడా తెలవని నువ్వే మలుడు అయ్యా. అమ్మా, అత్తమ్మా, నాలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లమే. అంటే ఇప్పుడు ఒక బాల్ 6 రన్స్ కొట్టాలన్నప్పుడు హిట్టింగ్ చేయాలి కదా, కానీ నాలో కొన్ని డిఫెన్స్ ఆడుతున్నాయి. అర్థం కాలేదనుకుంటా, నువ్వు చెప్పు. అమ్మా, when ovum is released from the woman's ovary, it travels into the fallopian tube, which is the narrow passage. నేను చెప్పిందే అర్థం కాలేదు, ఇంకా నువ్వు చెప్పింది ఇంకేం అర్థమవుద్ది? మీ అమ్మాయి ఏమైనా స్కూల్లో టీచరా?
అమ్మా మీ అల్లుడికి పిల్లలే పుట్టారంట. పిల్లలు పుట్టారా? అల్లుడు గారు అయ్యో 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 అయ్యో. పిల్లలే కదా పుట్టరన్నాను, చచ్చిపోయినట్టు చేస్తుంది ఏంటి? ఇందుకే వాళ్ళకి ఏం చెప్పొద్దు, మరి మీ ఫ్రెండ్స్ కి? అసలు చెప్పొద్దు. పోనీ మా ఫ్రెండ్స్ కి? నా ఫ్రెండ్స్కి చెప్పొద్దంటే నీ ఫ్రెండ్స్కి చెప్తానంటావు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళందరినీ రావద్దంటావా? వచ్చేం చేస్తారు? సన్మానం చేసి దండేస్తారా? ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్పాలి? ఆ? పొద్దునే నాకు వాంతులు అయ్యాయని రమ్మన్నాడు, ఇప్పుడు ఆడికి మోషన్స్ అవుతున్నాయి రావద్దన్నాడు అని చెప్పు. రే ఎక్కడి దాకా వచ్చారు? నీ ఫ్లాట్ కింద ఉన్నావురా. అయితే అక్కడే ఆగిపోండి. అదేంట్రా? వీడికి ఎలా చెప్పాలి? వీడికి కూడా చెప్పలేదంటే ఫీల్ అవుతాడేమో. రే కొంచెం పక్కకు రారా. అసలు ఏం జరిగిందంటే, మీ స్పమ్ క్వాలిటీ చాలా వీక్గా ఉంది, ఫెర్టిలిటీ ఛాన్సెస్ కూడా చాలా లో చూపిస్తున్నాయి. సో మ్యాచ్ పోయినట్టే. అంటే ఇప్పుడు పిల్లలకి ఛాన్సెస్ ఉన్నాయి అమ్మయ్యా, కానీ 5%. ఏంటి నీకు మ్యాటర్ లేదా? రేయ్ అరుస్తావేంట్రా మెల్లిగా? అయినా నేనెక్కడ చెప్పాను రావదని? పైగా 5% ఛాన్స్ ఉందన్నాను కదా. కానీ 95% లేదు కదా. ఈ విషయం ఎవరికి చెప్పగరా? సిగ్గు లేకుండా ఇలాంటి విషయాలు ఎవడని చెప్తాడేంట్రా? సరే ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎవ్వరికీ తెలీదు, నేను చూసుకుంటా. ఎవరికి తెలియకూడదురా, అసలు ఎవరికి తెలియకూడదు. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్. ఏంటి అల్లుడు గారు అలా బిగిసిపోయారు? అబ్బే ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని చూసేసరికి ఆనందం తట్టుకోలేక ఏంటో. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ డాడీ. కంగ్రాచులేషన్స్ పద తల్లి. లోపలికి రండి. రారా. సూపర్ అల్లుడు. నిజం తెలిస్తే ఏమవుతాడు? డాడీ మీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. బ్యాటరీ డౌన్ అయిందమ్మా. మీకున్న అల్లుడు గారు ఏదో అంటున్నారు. ఏం లేదు మామయ్య, అత్తయ్యకి కాల్ చేయాల్సింది కదా అంటున్నాను. అయ్యో నా ఫోన్ కూడా మీ మామయ్యనే తీసుకొని దారి పొడుగున శిరీష ఆంటీ నుండి సుందరం తాతయ్య వరకు అందరికి నా కూతురు ప్రెగ్నెంట్ అయింది, నా కూతురు ప్రెగ్నెంట్ అయింది అని చెప్తానే ఉన్నాడయ్యా. ఏం బాబు మీ అమ్మగారు రావడం లేదా? రావట్లేదుగా, నెక్స్ట్ వీక్ మేమే వస్తామని చెప్పాం. మరి మీ ఫ్రెండ్స్? నెక్స్ట్ వీక్ కలుస్తామని చెప్పాం. ఓ అమ్మా, మరి నీ ఫ్రెండ్స్? నెక్స్ట్ వీక్ కలుస్తామని చెప్పాం. వచ్చారంటే పేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫా? అంటే ఎంత దూరం వచ్చా కాపిస్తే బాగోదని. పిలిచి అన్నం పెట్టయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వీటీ, నువ్వు ఇంత తొందరగా పిల్లలకి ఓకే చెప్తావని. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఇందులో క్రెడిట్ ఏమున్నా మొత్తం అల్లుడు గారికి. మమ్మల్ని ఇంత సడన్ గా ఇన్వైట్ చేస్తామని అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మొత్తం అల్లుడు గారికి. ఇదిగో నీకోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చామో తెలుసా? టట్టడాన్. ఏదైనా మా అల్లుడు గారికి. మామయ్య గారు ఈ ఏజ్లో నేను పడితే బాగోదేమో. అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు అల్లుడు గారు. ఏదైనా క్రెడిట్ మొత్తం మీకే అంటున్నాను. ఓహో. డాడీ కేక్ వచ్చింది. ఓ రండి రండి. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. బాయ్ బాయ్ స్వీటీ. అల్లుడు గారు పెద్ద పీస్ కావాలా చిన్న పీస్ కావాలా? మెంటల్ పీస్ కావాలి. అలా అడగకూడదండి. అమ్మాయిని ఇస్తున్నారా అబ్బాయిని ఇస్తున్నారా అని అడగాలి. అది కదా అడగాల్సింది. ఏమండి టైం అవుతుంది, వెళ్తాం పదండి. సరే. సరే అమ్మా.
మరి మేము బయలుదేరుతాం. ఆ. అల్లుడు ఎలాండి వచ్చే వారం మీ ఇద్దరు ఖచ్చితంగా ఇంటికి రావాలి. బేబీ కోసం ఉయ్యాల సెలెక్ట్ చేయాలి. నిమిషం కూడా ప్రశాంతంగా ఉండేవారు. వస్తామమ్మా. బావగారు గుర్తుంది కదా నా డ్రీమ్. డోరీ ఏమైంది అలా ఉన్నావు? అసలు మార్నింగ్ అంటే తెలియక అబద్ధం చెప్పావు. ఇప్పుడైనా నిజం చెప్పవచ్చు కదా, వాళ్ళని హోప్స్ పెట్టుకుంటారు. అరే వాళ్ళంతా అంత హ్యాపీగా వచ్చినప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ కదని ఈరోజు ఎలా చెప్తాం? సరే రేపు చెప్తావా? పోనీ ఎల్లుండి? మా మధ్య ఈ 1 ఇయర్లో చాలా గొడవలు అయ్యాయి, కానీ ఇంత ఆక్వర్డ్ సైలెన్స్ మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఏం చేస్తున్నావు? మన ఫ్యూచర్ బేబీ కోసం పాకెట్ మనీ. ఏం నీలో నువ్వే మురిసిపోతున్నావు? చాట్ జీపీటీకి మన ఫోటో ఇచ్చి బేబీ నైట్ చేయమన్నా. అయితే ఏం చేసింది? క్యూట్ కదా. నైస్. ఏంటి బేబీకి సంబంధించినవన్నీ పెడుతున్నావు? మన ఫ్యూచర్ బేబీ కోసం జస్ట్ కార్ట్లో యాడ్ చేస్తున్నాను అంతే. చూడు. ఏంటి ఇన్నా? ఉంటాయి కదా, మన బేబీ కోసమే కదా. రీ వెంకటేశ్వర్లు, జాగ్రత్త కూర్చోరా. అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఒట్టి మనిషివి కాదా? రే, ఎవడ్రా వెంకటేశ్వర ప్లేస్ లో ఫోన్లు ల్యాప్టాప్లు పెట్టింది? అలా రేడియేషన్ వచ్చే వస్తువులు పెట్టకండ్రా. రేడియేషన్ అసలే మనోడు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ మొక్కకి ఎన్ని నీళ్ళు పోసినా సరే మా బావలకి ఎండిపోతూనే ఉంది. అప్పటికి చెప్పా కదరా ఎవరికి తెలియకూడదని. నేను కూడా అదే చెప్పాను బావ వాళ్ళకి, ఎవరికి తెలియకూడదని. మరి డైలాగ్ కూడా వేసావు కదరా, సిగ్గున్నాడు ఎవడైనా చెప్తాడా అని. సిగ్గులేనోడా, ఇలాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండకూడదురా. అయినా నీకు ఎలా అయిపోతుందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను బావ. సముద్రంలో ఉప్పు అయిపోయినట్టు, హిమాలయాల్లో ఐస్ అయిపోయినట్టు నీలో మ్యాట్ అయిపోయిందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను బావా. నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అయినా నీలాంటి మంచోళ్ళకే బావ ఈ కష్టాలు, నీలాంటి మంచోళ్ళకే. చెప్పరా. బావగారు అంత కుశలమేనా? ఒక పక్క జీవితం గుడిసిపోతుంటే కుశలమేనా అడుగుతున్నాడు. కుశలమేరా. మరి బావగారు లైఫ్ బాగున్నప్పుడు బామర్ది లైఫ్ బాగుండాలి కదా. బాగుండాలి. అయితే నా డ్రీమ్ ఏంట్రా? అదే బావగారు, మెరిజాన్ మెరిజాన్ మెరిజాన్. సరే రేపు సైకిల్ వేసుకుని వచ్చే, ఆ సైకిల్ ఎక్కించేద్దాం. సైకిల్ మీద రావాలంటే ముందు సైకిల్ ఉండాలి కదా. సైకిల్ లేదా? డ్రీమ్లో ఉందిగా. డ్రీమ్లో మాత్రమే ఉంది. ఎలాగైతే నా జాన్ ఇమాజినేషన్, సైకిల్ కూడా అలానే నా ఇమాజినేషన్. సో అది కూడా మీరే కొనాలి బావగారు. పెట్టాడుగా ఫిట్టింగ్. సర్లే కొంటలే కానీ ముందు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ సండే సరదాగా సైకిల్ మీద బయటికి వెళ్దామా అని అడుగు. అడిగి ముందు అడగరా. సరే బావగారు. బ్రోకర్ పనులు చేసుకోవాల్సి వస్తుంది.
ఐస్ క్రీమ్. ఇప్పుడు ఏమైందని ఇంకా అలానే ఉన్నావు? మాట్లాడొచ్చు కదా. అసలు లేనిది ఉన్నట్టు చెప్పడం దేనికి? నువ్వు అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నార్మల్ డ్యూడ్. సారీ, ఇట్స్ నార్మల్ వెంకటేశ్వర్లు. అయినా హోప్ ఉంటేనే కదా ఏదైనా పాసిబుల్ అవుద్ది. ఇప్పుడు ఏమన్నారు? 5% ఛాన్స్ ఉందన్నారుగా. ఆ 5%ని 10% ఎలా చేయాలి, ఆ 10%ని 20% ఎలా చేయాలని ఆలోచించాలి కదా. దెర్ ఆర్ సో మెనీ వేస్. నువ్వు అలా డిసప్పాయింట్మెంట్ ముఖం పెట్టుకుంటే ఎలా? సరే, ఇప్పుడు 5% నుంచి 10% వెళ్ళాలంటే ఏం చేయాలి? అది అడగాల్సింది నన్ను కాదు, ఆయన్ని. మెడికేషన్ నుండి మెడిటేషన్ వరకు అన్నీ పక్కాగా ఫాలో అవ్వాలి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. ఓకేనా? ఓకే. అబ్బో, పెద్ద లిస్టే ఇచ్చారే. పొద్దున్నే బాయిల్డ్ ఎగ్స్ తినాలి, నట్స్ నమలాలి, ఆకు కూరగాయలు కావాలనుకోవాలి, గార్లిక్ని అన్నిట్లో యాడ్ చేయాలి. మెయిన్గా జంక్ ఫుడ్ మానేయాలి, డ్రింక్స్ ఆపేయాలి. కొన్ని మంత్స్ వరకు జింక్, విటమిన్ డి, విటమిన్ సి, సెలనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవాలి. కొత్తగా మెడిటేషన్తో పాటు యోగా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ రెగ్యులర్గా ఇలా దగ్గరకు వచ్చే ముందు పైనవని ఫాలో అవ్వాలి. అప్పుడే ఏదైనా. And a big no to processed meat, tight jeans, hot tubs and long drives. And last but not least, daily 7 to 8 hours of sleep ఉండాలి. 7 to 8 hours అంటే బహుత్ కష్టే. మంచం ఎక్కగానే రీల్స్ చూడడం ఆపేసి ఫోన్ పక్కన పెడితే 7 to 8 hours of sleep not బహుత్ కష్ట హై. సరే అయితే ఇద్దరం కలిసే చేద్దాం. నేను ఎందుకు చేయాలి? నువ్వు చేయాలి. బావగారు చెప్పరా, ఏమంటుంది మీ జాను? ఏం మాట్లాడలేదు. ఈరోజు మౌన వ్రతమా? కాదు, ఏం మాట్లాడలేదు అన్నది నేను. అంటే ఇందాక ట్యూషన్ బయట అరే, ఒక డెబ్యూ హీరో హీరోయిన్ పడాల్సిన షాట్లన్నీ మీకు పడుతున్నాయి కదరా. అలాంటిది అంత సైలెంట్గా ఎందుకు ఉండిపోయావరా? నా దగ్గర ఓవర్ ఇచ్చిపోతావుగా. నాకు కూడా అదే డౌట్ వచ్చింది బావగారు. అప్పుడే అర్థమైంది, మనం బయట ఎంత రెచ్చిపోయినా ఇష్టమైన అమ్మాయి కనపడ్డప్పుడు ఏ అబ్బాయి అయినా సైలెంట్ అయిపోతాడని. అరే, నీ స్టోరీ విన్నాక నా మాటలు కూడా రావట్లేదు కదరా. ఛా, నీ ఏజ్లో నేను స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ అంటూ పలకల మీద దిద్దుకునేవాన్రా. సర్లే, ఈసారి కొంచెం బెటర్గా ట్రై చేద్దాం. సరే బావగారు. నీకు తెలుసా, ఆ స్వాతిని మన ముంబై హెడ్ ఆఫీస్కి ప్రమోట్ చేస్తున్నారంట. తన్ని జాయిన్ చేసిన తన హస్బెండ్ కన్నా తనకే ఎక్కువ సాలరీ వస్తుందేమో. వస్తే ఏమైంది? వెంకటేశ్వర్లు అంత హార్డ్ వర్కర్ కాకపోయినా స్వాతి గేవ్ సమ్ గ్రేట్ క్రియేటివ్ ఇన్పుట్స్. అవి కంపెనీకి చాలా హెల్ప్ అయ్యాయి. స్వాతి, లాస్ట్ 6 monthsగా వీఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ యువర్ వర్క్ అండ్ ప్రాజెక్ట్స్. నిన్ను మన ముంబై బ్రాంచ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అక్కడే ఉండేవారని నేను విన్నాను. నో సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ హ్యాపీ హియర్. నీకు బెటర్ పొజిషన్ అండ్ బెటర్ శాలరీ వస్తుంది కదా. నో సార్. ఆఫీస్లో నీకు బెటర్ హైకు బెటర్ పొజిషన్ ఇస్తానంటే వద్దంటున్నావంట. ఏం మళ్ళీ ముంబై వెళ్ళాలన్నా? కాదు, నువ్వు అక్కడ ఉండవని. ఏముంది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ట్రై చేసేవాళ్ళం. అబ్బా, అంత సీన్ లేదు. నీకెలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు చాలా కష్టం.
నీకు దూరంగా ఉండడం. అలా అన్న తనే ఒకరోజు స్వాతి ట్రాన్స్ఫర్ అయిపోతుందని విన్నాను, అసలు ఏమైంది? స్వాతి ట్రాన్స్ఫర్ అవుతుందా? ముంబై ట్రాన్స్ఫర్ ఓకే సార్, ఎంత ఎర్లీగా పాసిబుల్ అవుతే అంత ఎర్లీగా అరేంజ్ చేయండి. They say opposites attract. అందుకే మేము కనెక్ట్ అయ్యామనుకుంటా. మరి మీరెందుకు లేట్ చేస్తున్నారు? Download Happen now and find your right one.